గాలిలో విషపు ధూళి పెరుగుతోంది. శ్వాస తీసుకోవడమే సవాల్గా మారుతోంది. దేశ రాజధానిలో ఉన్న పరిస్థితులే తెలంగాణ రాజధానిలోనూ వస్తున్నాయా? అక్కడి కాలుష్య భయం ఇక్కడ కూడా అడుగు పెడుతుందా? ఇప్పుడే జాగ్రత్త పడకుంటే ఢిల్లీ ఎదుర్కొంటున్న దుస్థితి భాగ్యనగరానికి తప్పదా? లెట్స్ వాచ్ ది స్టోరీ. దేశ రాజధాని లాంటి పరిస్థితులే హైదరాబాద్లోనూ కనిపిస్తున్నాయి. రోజు రోజుకు వాయు నాణ్యత క్షీణిస్తోంది. ఎయిర్ క్వాలిటీ ఆందోళనకర స్థాయికి చేరింది. ప్రస్తుతం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 220గా నమోదైంది. సాధారణంగా AQI 50 లోపుంటే ఆరోగ్యకరం. 100 వరకు ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ 200 దాటితే ప్రమాద స్థాయిలో ఉన్నట్లే. మరోవైపు PM10 పరిణామం 0 నుండి 50 ఉంటే వాతావరణం మెరుగ్గా ఉన్నట్లు భావిస్తారు. అయితే ప్రస్తుతం నగరంలో పలు ప్రాంతాల్లో PM10 పరిణామం క్యూబిక్ మీటర్కు 180 నుంచి 200 మైక్రోగ్రామ్స్గా నమోదవుతోంది. అలాగే PM2.5 పరిమాణం 150 మైక్రోగ్రాముల వరకు చేరింది. గాలిలో PM10, PM2.5 వంటి సూక్ష్మ ధూళి కణాల మోతాదు విపరీతంగా పెరగడంతో వాయు నాణ్యత క్షీణించింది. పారిశ్రామిక వాడల్లో పరిశ్రమల నుంచి పెద్ద ఎత్తున పొగ రావడం, చెత్తాచెదరం తగలబెట్టడం వలన PM10 ధూళి కణాలు అధికంగా ఏర్పడుతున్నాయి. మరోవైపు పెట్రోల్, డీజిల్ వినియోగించే వాహనాల నుంచి వచ్చే పొగలో PM2.5 కణాలు ఎక్కువగా ఉంటాయి. సిటీలో వాహనాలు పెరగడంతో పొల్యూషన్ కూడా పెరుగుతోంది. పటాన్చెరు, HCU, బొల్లారం, సోమాజిగూడ, జూపార్క్ ప్రాంతాల్లో కాలుష్యం అత్యంత ప్రమాదకరంగా నమోదవుతోంది. సనత్ నగర్, మలక్పేట్, నాచారం, కోకాపేట ప్రాంతాల్లోనూ పొల్యూషన్ పెరుగుతోంది. వాయు కాలుష్యం పెరుగుతుండటంతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఓవైపు చలిగాలులు, మరోవైపు కాలుష్యంతో వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్వాసకోశ సమస్యలు ఉన్న వాళ్ళు అవస్థలు పడుతున్నారు. అత్యవసరమైతే తప్ప ఉదయం పూట బయటకు రావద్దని వైద్యులు సూచిస్తున్నారు. బయటకొచ్చినప్పుడు మాస్కులు ధరించాలని చెబుతున్నారు. మరోవైపు భాగ్యనగరంలో వాయు కాలుష్యంపై కాలుష్య నియంత్రణ మండలి అధికారులు మాత్రం దీనికి భిన్నంగా స్పందిస్తున్నారు. నగరంలో గాలి నాణ్యత సంతృప్తికరంగానే ఉందని, కొన్ని థర్డ్ పార్టీ యాప్లు కాలుష్య సూచికల్ని వాస్తవానికి మించి ఎక్కువగా చూపిస్తున్నాయని చెబుతున్నారు. అయితే ఇది వాస్తవమా లేకుంటే అధికారుల భరోసానో చూడాలి. కానీ దీన్ని హెచ్చరికగా మాత్రం తీసుకోవాల్సిందే. ఇప్పుడే కాలుష్యాన్ని నియంత్రించకపోతే మాత్రం భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.